హలో గైస్, నమస్తే. ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేను మీ సతీష్ వాగ్దాని. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే గైస్, ఇవాళ మనం ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. మేము ముగ్గురం కలిసాము, సందీప్ అండ్ శ్రీ. మేము కలిసి వాళ్ళ కుక్ చేయబోతున్నాము. మీరు చూస్తే వాళ్ళు ఏమేమి వండుతున్నామో మీకు కనబడిపోద్ది. బట్ చెప్పడం నా బాధ్యత కాబట్టి మేము చికెన్ కర్రీ కుక్ చేస్తున్నాము అండ్ పుదీనా రైస్. పుదీనా రైస్ చేసే విధానం, ముందుగా యూట్యూబ్ ఓపెన్ చేయండి, అందులో మంచి వీడియో సెలెక్ట్ చేసుకోండి. పుదీనా రైస్ లోకి క్యారెట్ అండ్ పొటాటో వేస్తాం. ఐ డోంట్ నో వేస్తారు వేరు నాకు తెలియదు. పుదీనా రైస్ అంటే ఏముండదురా, జస్ట్ ఇట్స్ యాక్చువల్లీ వెజిటేబుల్ బిర్యానీ. అలానే వెజిటేబుల్ బిర్యానీ మనం ఏం వేస్తాం, క్యారెట్ వేస్తాం, బంగాళదుంప వేస్తాం, ఇంకా కావాలంటే బీన్స్ కర్రీస్ బీన్స్ వేసుకుంటాం. వేసుకోవచ్చు, ఏం కాదు. అవన్నీ లైట్ అవన్నీ వేసేవి యాక్చువల్ గా. సో విన్నారు కాబట్టి అది ట్రెడిషన్ లో ఒక భాగమే, వేసుకోవచ్చు. మనోడు చెప్పాడు అంటే అది. రైస్ ఎంత ఒక అర కేజీ పెడదామా? అర కేజీ తింటాం కదా, అర కేజీ ముగ్గురు తింటాం కదా. యాలక్కాయలు ఒక 5 వేసి 5 వేసి 5 ఎందుకురా, సరే. చెప్పిందా అన్నయ్యరా? అక్క ఒక్కరికి చెప్పింది, ఒక్కరికని చెప్పలా, జస్ట్ ఉండింది అంతే. ప్రాసెస్ చెప్తుంది అక్క అంతే. ఒక 4 వెయ్యి, చేద్దాం. ఒక 5 లవంగాలి. చెప్తా, నేను చెప్తా, వంట చేద్దాం. ఇది షూర్ కదా? షూర్. జస్ట్ ఇది వరకు, దీని వరకు ఆ వీడియో అక్కడ రన్ అవుతుంది, చూడరా వెళ్ళి. అడుగుతారా వీడియో చూడ. అది కడిగివా? కడుగు ఒకసారి. చెక్క వేసా, చక్క, లవంగాలు, యాలకులు. స్టార్ అనేసి ఉందా? స్టార్ పువ్వు అంటారు దాన్ని. జాజికాయ, జాపత్రి అవన్నీ పక్కన పెట్టు, ఉన్నంత వరకు వేసేద్దాం మనం. స్టార్ ఫిష్ కూడా వేసావా? స్టార్ ఫిష్ నెక్స్ట్ ఐటమ్ అనుకుంటా, చేసేద్దాం. టూ మచ్ నాయిస్ పొల్యూషన్ ఉంది. ఇప్పుడు నైబర్స్ కంప్లైంట్ ఇచ్చారు, బట్ మేము ఆగం. ఎలాగైనా సరే మేము వంట చేసి తీరుతాం. కొంచెం లిక్విడేట్ చేయాలా? అంత పెద్ద పెద్ద పదాలు వాడమాకరా. లిక్విడేట్ ఏంటి? పల్స చేయాలా? అవసరం లేదు, కొంచెం నీళ్ళు కొట్టు. ఇది గోరింటాకు అనుకునేరు, పుదీనా పేస్ట్. ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు సతీష్ కుక్ చేస్తున్నాడు, శ్రీను వీడియో తీస్తున్నాడు. ఏంట్రా, నేనే కదా కుక్ చేసేది మొత్తం. అది ఒకసారి చైనీస్ స్టైల్లో మన కుకింగ్ స్కిల్స్ చూపియమ్మా. అటు బయటపడిద్దాము డైరెక్ట్ గా. అది డిష్ పేరు ఏంటో తెలుసా? త్రిబులెస్. సందీప్, శ్రీను, సతీష్. త్రిబులెస్ పుదీనా రైస్. పేటెంట్ రైట్స్ మావే. డెఫినెట్ గా చెప్తున్నాం, డిసప్పాయింట్ అయితే చేయం. ఇది మాత్రం బిర్యానీకే, కర్రీకి అయితే కాదు. సో సక్సెస్ఫుల్ గా మనం చేసిన ఈ వెజ్ మిశ్రమాన్ని రైస్ లో ట్రాన్స్ఫర్ చేసాము. అండ్ ద థింగ్ ఈస్, ఎసర్ తక్కువైంది అండ్ నాకు తెలిసి కుక్ అయిపోద్ది అనుకుంటున్నా ఈ టైంలో. సో కుక్ అవ్వాలి. లెట్ మీ టేస్ట్ ఇట్. కుక్ అవుతుంది, ఒక 15% అయిపోతే దించేయచ్చు. బాగుంది, బాగుంది. సో ఇంకోటి ఏంటంటే, ఇందులో ఉప్పు తక్కువైంది. మేమేమనుకుంటున్నామంటే కర్రీలో ఉన్న ఉప్పు అనేది 2 మిక్స్ చేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. వాటర్ అనుకుంటున్నారేమో, వాడక. నాకు ఇది సైజు మనం రేషియోస్ ఎంతెంత వేసామో తెలియట్లేదు. కాకపోతే ఇది మళ్ళీ మనం బాయిల్ చేస్తాం, సో అప్పుడు అందులో బ్యాలెన్స్ అవుట్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అట్లా చెడపటలాడుతూ ఉంటుంది. ద రీజన్ ఇది అందులో వాటర్ ఉందని అర్థం. సో ఆ చెడపటలాడటం అయిపోయిన తర్వాత చికెన్ వేయాలి. ఎందుకంటే అది చికెన్ ముక్క గట్టి పడుతుంది. వేసేసేవాడి నువ్వు జీడిపప్పు మనకి అక్కడే ఉంటది. అదే కాలుతో ఎప్పుడైనా ఒక చోట ఇవ్వదు రాంగా. అవుతుంది.
Ignore the mess, guys. Ignore the mess. ఉల్లిపాయలు కట్ చేసింది మనవే. చూపించు నీ ఆర్ట్. Yeah, it doesn't matter. కటింగ్ డన్ బై సతీష్ బాబు. Yeah. ఎందుకంటే we like it big. అందుకే పెద్దగా కట్ చేశా. ఎక్కడ నేర్చుకున్నాను ఇవన్నీ? తెలంగాణలో చేసాడు. గైస్ టైం వచ్చేసి 11:26. నేను బేసిక్గా ఈ టైంలో తినను, బట్ నేను వర్క్ చేస్తున్నా, వంట చేస్తున్నాను కాబట్టి నాకు ఆకలి వేస్తుంది. ఏం తెచ్చుకోలేదు తినడానికి కూడా. ఇంకా తప్పదు, ఇప్పుడు బయట కూడా ఏమి ఉండవు, అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి చచ్చినట్టు అయ్యేంత వరకు ఆగాలి. అది వంట ఎలా వచ్చినా కానీ తినే తీరాలి మేము. ఆల్రెడీ కొంచెం ఘాట్ ఎక్కువైన ఫీలింగ్ వస్తుంది స్మెల్ కి. మేము చూసిన యూట్యూబ్ వీడియోలో అక్క ఇంత పెద్ద చేసింది. సో ఏంటి ఇంత పెద్ద పచ్చిమిరపకాయలు వేసింది. మన గాయస్ ఏమో మోటివేట్ చేశారు, పెద్ద కొన్నాయి చిన్న కొన్నాయి ఇంకో 4 వేసే అంటే వేసేసా. రిజల్ట్ వచ్చేసి ఘాట్ ఉంది. తినేటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. స్టేట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మెయిన్ థింగ్ వచ్చేసి అందులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయడం వల్ల చాలా ఘాటుగా ఉంది. సో వీ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్ బై యాడింగ్ 2 extra tomatoes. కట్ చేసి వేస్తున్నాం. నా ముఖం మీద పడకుండా ఉండేటట్టు ఇట్లా. నేను అనుకోవడం ఏంటంటే టమాటా బజ్జీ తయారు చేస్తున్నట్టు ఉంది కదా. ఈ రోజు మాత్రం వంట ముగ్గురు చేతుల మీద జరుగుతుంది. చూద్దాం, లాస్ట్ అసలు కర్రీ మీద డిపెండ్ అయి ఉంటది. బిర్యానీ బాగా వచ్చింది, కర్రీనే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లాస్ట్ 15 minutes అనేది క్రూషియల్. అది కాదు, పుష్ప డైలాగ్ ఒకసారి 500 కోట్లు 500 కోట్లు ఇచ్చా. ఏమన్నా ఇటు అవుతుందా? మనం ఇంకొంచెం వాటర్ పోస్తాం. నిజంగా కర్రీ ఎండ్ వరకు వచ్చేసింది. అండ్ ఇప్పుడు జస్ట్ గరం మసాలా అండ్ కొత్తిమీర వేసేస్తే అయిపోయినట్టు. యాక్చువల్గా మేము కొంచెం వాటర్ యాడ్ చేసాము. దిస్ ఇస్ హోమ్ మేడ్. దిస్ ఈస్ అవర్ స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇది మా అమ్మమ్మ చేసిన మసాలా అన్నమాట. ఇది చూద్దాం, ఇదే టేస్ట్ వస్తుంది. మేము ఎంత కాన్ఫిడెంట్ గా ఎందుకున్నాం అంటే ఇది మా ఇంట్లో చేసుకుంది కాబట్టి. మొత్తం వేసేద్దాం. 1 స్పూన్ వేస్తే సరిపోద్దురా రే, 1 స్పూన్ వేస్తే సరిపోద్దురా. గట్టి పెట్టు, అర్థం కాదు మామూలుగా. చలగాట ఆరోగ్యం అంతా చలగాటాలు. ఇప్పుడు దాకా బాగానే జరిగిందంట. చాలే ఆల్రెడీ అది కాటుకుంటుంది. చాలరా, లేదు కొంచెం కావాలి. గ్యాస్ కర్రీ ఆల్మోస్ట్ కాదు, కంప్లీట్ గా అయిపోయింది. సేమ్ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇది ఫైనల్ గా వచ్చిన అవుట్పుట్. యూ కెన్ సీ ఇట్. చాలా బాగుంది కదా. సో హీఈస్ ద షెఫ్, హీఈస్ ద సెకండ్ షెఫ్ అండ్ ఐఎమ్ ద థర్డ్ షెఫ్. నేను కూడా చేసా. 12:17 అవుతుంది. కొంచెం రిలాక్స్ అవుతున్నాం మేమైతే. యాక్చువల్గా కర్రీ అండ్ బిర్యానీ అయిపోయింది, కుక్ చేసి పెట్టాము. మేము కొంచెం రిలాక్స్ అవుతున్నాము. ఏం సినిమా చూడాలా అని చెప్పి ఆలోచిస్తున్నాం. ప్రైమ్ ఉంది బట్ అందులో సినిమాలు చూడడానికి ఏమీ లేవు. తినే టైం వచ్చేసింది, తింటున్నాము. శ్రీను, టేస్ట్ ఇట్. ఐ వాంట్ రికార్డ్ యు. ఓ చాలా ఎక్కువ వేసాయి. చూడలే, సారీ. ఓ హౌస్ ద టేస్ట్? చాలా బాగుంది. కారంగా లేదు. లేదా? సరిపోయిందా? న్యూ టేస్టా? బిస్మిల్లా అని వరిపించామా? వాడితో కంపారిజన్ అది వేరు, ఇది వేరు. బాగా కుక్ చేశాను. యాక్చువల్ గా వీడియో ఎక్కువ చేశాడు దిస్ గాయ్, బాగా చేశాడు, కష్టపడ్డాడు. అలా కుదరదు. ఈ సమిష్టి కృషి. సమిష్టి అంటే అంటే అందరం కలిసి చేసాము, గ్రూప్ ఎఫర్ట్. ఎస్. 99% యాక్యురసీ. అంటే నీ డెసిషన్ జడ్జిమెంట్ అలా ఉంటదండి.
బాగాలేదంటాడేమో. కాంబో బాగుంది. తిను, you will definitely like it. అది అట్లా ఉంటది మన గైస్ ఏమన్నా అంటే అదొక awesome fullness వచ్చింది. యా రెండు బాగా సెట్ అయ్యాయి. యా సి ఇది ఇది చికెన్ కూర, పుదీనా రైస్, 2 ఆనియన్, రైతా కూడా ఉంది, వాటర్, అది వోడ్కా కాదు. ఈ బంగాళదుంప వేయడం వల్ల బిర్యానీ అయిపోయింది. బిర్యానీ అయిపోయిందా? వెజ్ బిర్యానీ, యా ఇందులో మేము ఇవి కూడా యాడ్ చేసాం, చెప్పాను కదా. క్యారెట్, యా అండ్ మేము పన్నీర్ అండ్ క్యాషు కూడా ఏమీ యాడ్ చేయలేదు. మేము క్యాషు యాడ్ చేద్దాం అనుకున్నాను బట్ మర్చిపోయాం. అది సూపర్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ బాగుంటది. బాగుంది. ఏం సంగతి? తిన్నావు కదా, హౌ డిడ్ యూ ఫీల్? బాగుంది, చాలా బాగుంది. ఫుడ్ చాలా చాలా టేస్టీగా ఉంది. కొన్నిసార్లు అనిపిస్తుంది బయటికి వెళ్ళి బిర్యానీ కొనుక్కొని వస్తే ఎంత టేస్ట్ ఉంటుంది అని. మేబీ మేమే ఒక బిర్యానీ పాయింట్ ఓపెన్ చేయాలి, అంత బాగా చేసాం, బాగా వచ్చాయి. నెక్స్ట్ మీరు కూడా అక్కడికి వచ్చి అదే చెప్దాం అనుకుంటున్నారా? బిర్యానీ పాయింట్ ఓపెన్ వంట క్యాటరింగ్ వెళ్దాం. నెక్స్ట్ క్యాటరింగ్ ఒప్పుకుందామా? దరిద్రంలోనే కాదు, ఆలోచనలు కూడా వద్దు. ఇప్పుడు వచ్చే ప్లాన్స్ ఏంటంటే వెళ్ళి పడుకోవడమే. నాకు నిద్ర రావట్లేదు బట్ ట్రై చేస్తా. హెవీగా ఉంది, మేము టైంలో తిన్నాం కాబట్టి అస్సలు అది హెవీగా ఉంది. అట్ ద సేమ్ టైం నిద్ర కూడా రావట్లేదు, కష్టపడుతుంది. పద 10K స్టెప్స్ చేద్దామా? 10K స్టెప్సా? వెళ్ళి పడుకుంటారు. 10K స్టెప్స్ చేయడానికి సమయం సందర్భం అనేది ఉంటుంది. పిల్లల్ని ఇబ్బంది పెడతారు ఇంటిలాగా. సతీష్, ఏం చేస్తున్నావు? చిల్ అవుతున్నాను రా, ట్రైంగ్ టు హ్యావ్ సమ్ పీస్. ఏం చేద్దాం మరి ఇప్పుడు? పడుకుందామా? నిద్రపోదాం, ఇంకా టైం అయింది. మ్మ్. దెయ్యాలు తెప్పేసుకునే టైంలో ఏంట్రా వీడియో రికార్డులు? పడుకుందా? 1 గంట అయింది, 10 పడుకుంటూ పోతా నేను. స్పెట్స్ పడుకునేటప్పుడు స్పెట్స్ ఎందుకు? టీవీ దగ్గర పెట్టా. కలర్ క్లారిటీగా వస్తాయి ఏం కదా. మరి మమితాను అక్షర రంజన వస్తే చూడాలి. అప్లోడ్ చేస్తాయి, చూస్తారు. మొన్న వీడియో ఫ్యామిలీతో చూసావు నువ్వు? ఒకటే చూసావు? మీ ఫ్యామిలీ మొత్తం చూపించావు. భయం వేసింది అడిగి. నీకు బాగాలేదు అందులో, అందుకని చూపిలా. ఫ్యామిలీ ఫ్రెండ్లీగానే నేను అసలు ఎప్పుడు చూసాను అనుకున్నా? సందీప్ అని మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు నేను హాస్టల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఫుల్ బయట తిరిగి వచ్చి అక్కడ కూర్చొని మా ఫ్రెండ్స్ మాట్లాడి, అరే మీ వాడు వచ్చాడు రా అంటున్నాడు. మా వాడు రాడు ఏంట్రా అంటే అప్పుడు వీడియో చూపిస్తున్నాడు. ఏమో నీ దాంట్లోకి ఎలా వచ్చిందంటే డైరెక్ట్ ఓపెన్ చేయగానే వచ్చిందా ఇదే, సబ్స్క్రైబ్ కొట్టాడు. అప్పుడు అతనేనా +1 సబ్స్క్రైబర్ అని ఉంది? అతనే ఎప్పుడో కొట్టాడు. అవునా? లైక్ కూడా కొట్టాడు. లైక్ కొట్టరా అంటే లైక్ కూడా కొట్టాను రా, ఫస్ట్ లైక్ మాదే రా. ఒక లైకే ఉంది. అదే కొట్టాడు. ఫస్ట్ లైక్ కాదు, ఓన్లీ 1 లైక్. షూట్ అవుట్ టు సందీప్ సాయి తిరుమల. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. షౌట్ అవుట్. షూట్ అవుట్ అది షూట్ అవుట్ అన్నాడు. కమ్యూనిటీ కొత్త కాబట్టి గ్రామటికల్ మిస్టేక్స్ అవుతా ఉంటాయి, మన తెలుగు వాళ్ళం కాబట్టి క్షమించి వదిలేద్దాం. నో వరీస్. సరే ఇంకా పడుకుందామా?